రూపాయలు ఉట్టిపడే పండగ. మనకు జనరల్గా పల్లెటూరులో ఇటు హరిదాసులతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు కనిపిస్తాయి, కానీ సిటీలో మాత్రం ఎక్కడ కూడా కనిపించవు. వాటి కోసం ఊర్లోకి వెళ్ళలేని వారు కావచ్చు, సిటీలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడ గంగిరెద్దులను తీసుకొని వచ్చి ఈ తరానికి ఆ గంగిరెద్దుల యొక్క విన్యాసాలు కావచ్చు, వాటి యొక్క చరిత్ర చెప్తున్నారు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే గంగిరెద్దుని ఏ విధంగా అలంకరించారో చూడవచ్చు. ఇంకోవైపు ఇక్కడ స్కానర్స్ కూడా ఏర్పాటు చేశారు. స్కానర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు దోచినంత వాళ్ళకు డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా చిన్న చిన్న మొత్తం గంగిరెద్దులు చిన్న చిన్న వాటిని కూడా చేస్తున్నారు. ఇంకోవైపు హరిదాసులు కూడా వేస్తున్నారు. హరిదాసులకు సంబంధించినటువంటి మొత్తం ఆ దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. చిన్న బాబు దాదాపు 7 నుండి 8 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఒకసారి ఆ బాబుతో మాట్లాడించారు. ఏం పేరు? చెర్రియా. తెలుసా అసలు హరిదాసు గురించి? ఏం తెలుసు? డాన్స్ చేయడం, నాట్యం అవన్నీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాసా? ఎందుకు ఇది అంటే ఇష్టమా లేకుంటే డాడీ వాళ్ళు చెప్పిరా ఏమని? ఇష్టమా? ఇది ఒకటే సంవత్సరమా? ఇంతకుముందు వేసినావా? వేసినావా? మంచిగా అనిపిస్తుంది వేసినప్పుడు? మీ ఫ్రెండ్స్ ఇట్లా ఏమంటారు ఇట్లా వేసినావు అంటే? ఏమన్నారా? స్కూల్లో చెప్తావా నేను ఇట్లా వేసినాను అంటే? చెప్తావా? ఏమంటారు మరి వాళ్ళు? నవ్వుతారా? ఏమంటారు? నవ్వుతారా? నీకు ఇష్టం ఇట్లనే కంటిన్యూ చేస్తావా? ఒకసారి చెయ్యి. సో చూసుకోవచ్చు, చిన్న బాబు 4th క్లాస్ చదువుతున్నా తను చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ నుండి వచ్చారు? మాది ఆంధ్ర, ప్రకాశం జిల్లా. ఆంధ్ర నుంచి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం. మేము సంవత్సరానికి సంక్రాంతి నెలకు ఈ ఎడ్లు మంచిగా మీ బోటోళ్ళు పెద్ద పెద్ద కమిటీలకు మమ్మల్ని తెప్పిస్తారండి. వృత్తికి రాను ఆదరణ తగ్గుతుంది, అయినా ఇలా కొనసాగడానికి ఎట్లా? ఈ కలిగం పుట్టినప్పుడు గంగిరెడ్డు, ఈ గంగిరెడ్డు అంటే తెలిసిన వాళ్ళకు మా లెక్కలుగా ఉంటుంది, తెలియని వాళ్ళకు కొంత ఏళ్ళగా పట్టేస్తారు. అది సోమవారి గంగిరెడ్డు సునాయ మేళాలు శంకుర్ల పండగ రోజులలో హరిదాసుడు గంగిరెద్దు అంటే తెలుసుకున్న వాళ్ళకు అది ఇప్పుడు పుట్టింది కదా. కలిగం పుట్టినప్పుడు గంధకాలలోనే ఉండయి. అది బసవేశుడు అంటే ఆ బసవేశునికి ప్రతి ఒక్క వర్గం రెడ్డి, యాదవ, కమ్మ, నాయుళ్ళు ఎట్టాటే వర్ణం వల్ల ఎవరేం తాకొచ్చు నందీసుని అంటే. అప్పుడు ఆ రోజులలో పంపకాలు పెట్టాకనే మేము దానికి డసేసి ఈ ఊర్ల మీద తిప్పాకనే దానికి గంగిరెడ్డు అని సభాపించిండ్రు. కానీ అది ప్రతి ఒక్క వర్గానికి కానీ నందీసుడు సేద్యం కానీ బండి తోలకం కానీ ధాన్యం పండియటం కానీ ఆ పూర్వం రోజులలో కానీ బసవేశుడు లెక్కలు అని రైతు కానీ పేదవాళ్ళు కానీ ఉండోళ్ళు అచ్చిమంతులు ధనవంతులు మొత్తం కానీ ఆ శివుడి నుంచే బతికింది. ఇప్పుడు మధ్యకాలాన్ని వచ్చాకనే అంతా తాటర్లు ఈ మోటార్ ఫీలింగ్లు వచ్చాకనే అవి కథలు జరిగిపోయింది. లేదు ఇప్పుడు ఎక్కడ మారిపోయింది. కొంతమంది కాలాన మాకంటే చదువు లేవు. మా నాన్నవాళ్ళు మా నాన్నవాళ్ళు ఇట్టనే జీవించారు. వాళ్ళు లెక్కనే మేము కానీ అట్టనే బతికినాం. ఇప్పుడు తెలుసుకొని మా పిల్లలను ఏదో బల్లల్లో కంపించడం, వాళ్ళ చదువులు రావాలా ఈ వృత్తి పోదాం కాలం. మా పెద్దలు చేసిన పెద్దవాళ్ళు ఈ పనులకు పోలేక ఆ వెనకటి నేర్చుకున్నది వాద్యాలు, అరికథలు కానీ బుర్రకథలు కానీ ఇట్లాంటి అన్ని పని వాళ్ళు కళాకారులంతా మారిపోకుండా ఈ కళ చూపెట్టాలని సంవత్సరానికి ఒకసారి మేము వచ్చేది. సంవత్సరానికి మంచిగా చేస్తుంది. జనరల్గా సంక్రాంతి అప్పుడే గంగిరెద్దులు అని కనిపిస్తుంది. మిగతా టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? మేపుకుంటా ఇళ్ళకానే పెట్టుకొని సంతోషంగా చూసుకుంటా వస్తాం మేడం. ఎక్కడ సంక్రాంతి సంబరాలు 3 రోజులకు ఆటపాట ఆడిస్తా, వాళ్ళతో బసేసుడు ఇల్లు తిప్పుతా, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటా తిరుగుతూ ఉంటాం. ఏమయ్యా రాముడు ఆట ఆడుతున్నావా మంచిగా? పొగిడిపోయి సంతోషంగా 100 మంచి ఆట పడితే చక్కని అమ్మగారికి శివయ్య చక్కని చూపి కుడి చేయి అమ్మగారికి 2వ చేయి చూపి ఎడమ చేయి చూపి వాళ్ళకి నమస్కారం చేయి, నడుమంచి దండం పెట్టరా శివ. సంక్రాంతి సంబరాలలో నడుమంచి దండం పెట్టు, రాముడు మంచిగా
అట్లా విన్యాసాలు చేసుకుంటా ఇంటింటికి వెళ్తా ఇళ్ళ ముందుకి వాళ్ళకి ఇచ్చిన బచ్చం ఇచ్చినా పైసలు ఇచ్చినా బట్టలు ఇచ్చినా అట్లా ఇళ్ళమ్మడి తిప్పుకుంటా వెళ్తూ ఉంటాయి అమ్మగారు. అంటే సంక్రాంతి పండుగ మంచి రెస్పాన్స్ వస్తుందా? ఏ విధంగా ఉంటుంది ఊళ్ళో కావచ్చు, ఇప్పుడు సిటీలో? చాలా వాళ్ళు ఉన్నారు ఈ ఆంధ్ర నుంచి వచ్చే ఆంబోతులు అట్లా మాకు ఫోన్లు చేస్తారు, బాబు పలానా కాడ మాకు గంగిరెద్దులు కావాలా, మీటింగ్ ఉన్నది, మీరు ఆడిపియాలా, మీ ఆట పాట మాకు నచ్చింది అని వస్తే మేము వచ్చి ఆడిపిస్తుంటాం. ఇంకా మామూలు లేకపోతే ఇళ్ళమ్మడి తిప్పుకుంటా వాళ్ళు ఇచ్చింది మేము తీసుకుంటాం. ఏదో ఖాళీ జాగా ఉన్న కాడ తింటా వాటిలో మేపుకుంటా మంచిగా తిరిగి వెళ్తుంటాం. స్కానర్స్ కూడా పెట్టారు మీరు, ఏంటి? ప్రతి ఒక్కరు ఎవరు పట్టినా ఆన్లైనే కదా మేడం, ఎవరు పట్టినా స్కానర్ అంటారు, అందుకని మేము స్కానర్లు పెట్టుకున్నాం. ఏదో వాళ్ళ తోచింది వాళ్ళు ఇస్తుంటారు. సో టెక్నాలజీ మారిపోయింది కదా మేడం, వెనకట కాలం కాదు కదా. ఇప్పుడు మా నాన్నల కాలం అంటే ఎవరు పట్టినా అప్పుడు పైసలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పట్టినా ఫోన్ అంటారు, అందుకని మేము కానీ ఆన్లైన్ పెట్టుకున్నాం. అట్లా ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు. ఇట్లా మేపాలంటే చిన్నపిల్లలకు తెలుసు అసలు గంగిరెద్దులు ఇవన్నీ కూడా? ఇప్పుడు కాలం అంటే తెలియదు మేడం, ఇప్పుడు మా బాబాయ్ కాలం అంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీ అట్టేటోళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, గంగిరెద్దు వచ్చింది ఇంటి ముందు వచ్చినప్పుడు ఎలా కొట్టకూడదు, వాళ్ళకి అదో ఏదో ఇచ్చి పంపించాలని తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటి గంగిరెద్దు అంటే పెద్ద తెలియదు, కనుమరుగైపోతున్నాయి. అది పోదెంకకుండా అది తెలుపుకోవాలని తిప్పుతా వస్తున్నాం మేము కూడా. తెలవపరచాలని ఈ రకంగా వస్తున్నాం. ఈ ఎడ్లు మేపాలంటే సామానం కాదు. ఇవాళ 50 ఎకరాల రైతు అయితేనే వాటిని మేపగలిగేది. అట్టాట ఎద్దులను మేము మేపుతున్నామంటే అది ఏదో మేము వాటిని ఉపదేశం చేస్తున్నాం. మీ అట్టాటోళ్ళు మన సంగీతమేని ఆ ఎద్దు జ్ఞానం చూసి మీ బొటూరు ఇచ్చే చేత పట్టుకుంటే వాట్లకు కడుపు నిండా కొనేసి మాకుండా లేకపోయినా వాట్లకు ముందు ఆకారం ఉండాలి. మీ అట్టేటోళ్ళు మాకు కొనిస్తుంటారు, దానా కట్ల కొనిస్తారు. పెద్ద పెద్ద రైతు రెడ్డి గారు కానీ రాజుగారు కానీ వెంకటరావు అట్టేటోళ్ళు మాకు దానా కొనిచ్చేవాళ్ళు, గడ్డి కొనిచ్చేవాళ్ళు, ఎకరెకర పచ్చిగడ్డి తోటలు ఇచ్చేవాళ్ళు. అట్లా మా వల్ల కాదు కదా మేడం, అంత బస్సు వేసుకుని మేపంటే మీ అట్టేటోళ్ళు 10,000 ఇచ్చేవాళ్ళు, 5,000 ఇచ్చేవాళ్ళు. అట్లా దగ్గరికి వచ్చి దానా కట్ల కొనిస్తారు. ఒక దానా కట్ట 2,000, ఆయనకి 4 రోజులు వస్తుంది ఒక దానా కట్ట. అట్లా మీ అట్టలో తెలిసిన వాళ్ళు నందీశ్వరుడికి పెట్టాలి కదా, ఇయ్యాలి కదా ధర్మం అని కొనిస్తారు, పైసలు ఇస్తారు. మా కాడికి వచ్చి ఇచ్చిపోతుంటారు. ఇంక ఇళ్ళమ్మడి పోతే ఉన్నా మాకు బట్టలు కానీ బియ్యం కానీ అట్లా ఇస్తే అందరు 3 రోజులు తిరుగుతూ వెళ్తుంటారు. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి అనేది మొదలైంది. మనకు జనరల్ గా సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ఇటు గంగిరెద్దుల విన్యాసాలు, ఇటు ఒకవైపు హరిదాసుల సంబంధించినటువంటి కీర్తనలు కావచ్చు, ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇటు సిటీలో చాలా వరకు కూడా కనుమరుగయ్యాయి. వాటిని ఇటు నేటి తరానికి తెలియజేయడానికి చాలా చోట్ల కూడా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంక్రాంతి సంబరాలు జరిగే దగ్గర ఈ విధంగా గంగిరెద్దులను తీసుకొని వస్తున్నారు. అవి చేసేటువంటి ఆట పాటలు కావచ్చు, వీటిని కూడా చూసి వచ్చినటువంటి పబ్లిక్ కావచ్చు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాటి గొప్పతనం కావచ్చు, గతంలో ఉన్నటువంటి పండగ సంబంధించిన డిఫరెన్స్ కూడా మొత్తం మీద చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి శోభ మాత్రం ఉట్టి పడుతుంది. గణేష్ లో కలిసి శిల్ప అటువే హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.